నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అగ్రరాజ్యంలో ట్రంప్ వేట కంటిన్యూ అవుతోంది. విదేశీయులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. 5 దేశాలపై పూర్తి స్థాయి నిషేధం, 15 దేశాలపై భాగస్వామ్య పరిమితులు విధించారు. ఆయా దేశాలపై నిషేధం విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. దీంతో మొత్తం 39 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్టయింది. జాతీయ భద్రత, వీసా మోసాలు, రాజకీయ అస్థిరత కారణంగా తీసుకున్నట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అయితే జాతీయత ఆధారంగా ప్రజలను అన్యాయంగా లక్ష్యంగా చేస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జాతీయ భద్రత పేరుతో ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పటికీ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇటీవల వాషింగ్టన్ డీసీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఒక నేషనల్ గార్డ్ మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసొచ్చిన రెహమానుల్లా లఖన్వాల్ గా నిర్ధారించారు. దీంతో వలసవాదులపై ట్రంప్ భగ్గుమన్నారు. తాజాగా పూర్తి నిషేధం విధించిన దేశాలు లావోస్, సియర్రా లియోన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సుడాన్, సిరియా ఉన్నాయి. అలాగే తాత్కాలిక నిషేధం విధించిన దేశాల్లో అంగోలా, యాంటిగ్వా, బార్బుడా, బెనిన్, కోట్ దివార్, డొమినికా, గాబోన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగో, జాంబియా, జింబాబ్వేలు ఉన్నాయి. పలు దేశాలపై నిషేధం మాత్రమే కాదు, పాలస్తీనా వలసల మీద కూడా ట్రంప్ కొరడా ఝళిపించారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారికి కూడా పరిమితులు వర్తిస్తాయి. భాగస్వామ్య ప్రయాణ నిషేధం అంటే ఒక దేశానికి చెందిన ప్రజలందరిపై పూర్తి నిషేధం కాకుండా కొన్ని వర్గాలపై మాత్రమే పరిమితులు విధించడం. ఉదాహరణకు పర్యాటక వీసాలు లేదంటే విద్యార్థి వీసాలు నిలిపేయొచ్చు. కానీ బిజినెస్ వీసాలు, అధికారిక వీసాలు అనుమతించవచ్చు. అలాగే సమాచారం పంచుకోవడంలో లోపాలు, భద్రతా తనిఖీల్లో లోపాలు ఉన్న దేశాలపై పరిమితులు అమలు చేస్తారు. 'తీవ్రవాదం, జాతీయ భద్రతతో సహా వివిధ దేశాల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై సమగ్రమైన అంచనా వేసిన అనంతరమే నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది వైట్ హౌస్. సందర్శకులు, వీసా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అసాధ్యంగా ఉన్న దేశాలని గుర్తించాలని, అలాంటి దేశాలు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని అధికారులను ఆదేశించింది. రెండు 2017లో ట్రంప్ విధించిన ప్రయాణ నిషేధం ముఖ్యంగా మెజారిటీ ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అనేక న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొంది. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ట్రావెల్ బ్యాన్ విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని ట్రంప్ వర్సెస్ హవాయి కేసులో సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించింది. ఈ ట్రంప్ నిర్ణయాన్ని